హాయ్. గుడ్ ఈవెనింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ మనం ఎలాంటి ఎంట్రీస్ వచ్చాయి. ఓకేనా. మనం రేపు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ వచ్చి గిఫ్ట్ నిఫ్టీలో ఉన్నాననమాట. మీకు టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిందా నేను ఈ యొక్క ఎంట్రీని. సో, ఆ ఎంట్రీ అయితే ఇప్పుడు ట్రిగ్గర్ అయ్యారనమాట. యాక్చువల్‌గా మనకి ఈవినింగ్ ఓకేనా. ఈవినింగ్ ట్రిగ్గర్ అయ్యి ఉంటే మనం పొజిషన్ హోల్డ్ చేసుకుంటాము. రేపు ఫుట్ సైడ్ మనకి గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయి ఉంటది. ఓకేనా. సో, అన్‌ఫార్చునేట్‌లీ మనకి ఇక్కడే క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇండియన్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడైతే గిఫ్ట్ నిఫ్టీలో ఎంట్రీ ట్రిగ్గర్ అయ్యారనమాట. బట్ మోస్ట్‌లీ ఇన్‌స్టిట్యూషనల్స్ రేపు మార్నింగ్ అంతా మనకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. సో, మోస్ట్‌లీ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్దనమాట. చూద్దాం మన లక్ ఏమైనా ఉంటే ఇక్కడే ఆగిపోయారంటే మనకేమన్నా రేపు మార్నింగ్ పుట్ సైడ్ మంచి ఎంట్రీ ఉంటది. లేదనుకుంటే ఇంక మనం బ్యాడ్ లక్ ఏం చేయలేమనమాట. ఓకే. నేను ప్రాపర్‌గా లోపలికెళ్ళేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు మొత్తం వన్ బై వన్‌గా. యాక్చువల్‌గా మీకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఆర్‌టీ మెథడ్ మీకు ఐడియా ఉంటది. ప్రీవియస్ వీడియోలో చెప్పుంటాను కింద ఎక్కడన్నా చూసుకోండి ఒకసారి పోయేసి. ఓకేనా. ఏందంటే మనకొచ్చి ఆహ్, ప్రీవియస్ వీక్ అనమాట. ఓకేనా. ఒకసారి నేను ఆఫ్ చేసుకుంటాను ఇది. ఇక్కడ ప్రీవియస్ వీక్ వచ్చి హైని తీసుకున్నారనమాట. సో, మార్కెట్ అనేది నెక్స్ట్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉందంటే ఈ లో అనమాట. ఈ లోకి మార్కెట్ కన్ఫర్మ్‌గా వస్తారనమాట. డౌన్ ట్రెండ్‌లోకి మార్కెట్ అయితే ఉంటది. నిఫ్టీ అనేది ఓకేనా. సో, నెక్స్ట్ టాప్ అనేది ఇక్కడ దాకా ఉంటదనమాట. మీకు 23,400 ఉంది కదా! అక్కడ దాకా వస్తే అప్‌కమింగ్ వీక్స్‌లో మనకి ఫాల్ అనేది ఉంటదనమాట. సో, చూద్దాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి పైకుంటది. మోస్ట్‌లీ మనకి కింద రావడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ సైడ్ అయితే ఇక్కడ, సెకండ్ అయితే మళ్ళీ ఇక్కడ అనమాట. ఓకే. సో, మోస్ట్‌లీ డౌన్ ట్రెండ్‌కి మార్కెట్ అనేది ఉన్నాయి ప్రెజెంట్. సో, దీనిలో సినారియోస్ చూసుకుంటే మనము సీఆర్‌టీ మెథడ్ పరంగా 1 అవర్ చైన్ ఆఫ్ ప్యాడ్ అయితే మనం ట్రై చేసాం. ఇది 1 అవర్ చైన్ ఆఫ్ ప్యాటర్న్ మనకి. ఓకేనా. సో, ఇది లిక్విడిటీ మనకి. సో, ఈ బ్లాక్ నుంచి మనకి పడడానికి ఛాన్స్ ఉన్నారు. ప్రెజెంట్ అక్కడి నుంచే పడతానమాట. ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. మేబీ మా స్టూడెంట్స్‌కైతే అర్థమవుతది. ఈ వీడియోస్ కూడా నేను మోస్ట్‌లీ వచ్చి మా స్టూడెంట్స్ కోసం చేస్తాను. ఓకేనా. మీరు సబ్జెక్ట్ వెళ్ళిపోతే సబ్జెక్ట్ నేర్చుకొని నాతో మీరు ట్రావెల్ అయితే మీకు ఇంకా కంఫర్టబుల్‌గా ఉంటది. ఓకేనా. పెద్ద ఎంట్రీస్ తీసుకోవచ్చు వెయిట్ చేసి. దాని తర్వాత నిఫ్టీలోకెళ్ళి చూడదాం. నిఫ్టీలోకెళ్ళి మీకు ప్రెజెంట్ అసలు మన ఎంట్రీస్ ఎన్ని ఈరోజైతే ప్రెజెంట్ ఏం ఎంట్రీ రాలేదనమాట మనకి. మోస్ట్‌లీ మనకి లిక్విడ్ అయితే ఫార్మ్ చేసి పెట్టేస్తారు. ఓకేనా. సో, చూద్దాం. యాక్చువల్‌గా ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఎగ్జాంపుల్‌కి ఎలా ఉంటదంటే వాళ్ళ మైండ్ సెట్ ఇదేంది మనకి ఇది ఒక సపోర్ట్ లాగా ఉంది కదా! లేకపోతే ట్రయాంగిల్ షేప్ అనుకుందాం. ఇదేంది ట్రయాంగిల్ షేపు మార్కెట్ బ్రేక్ అవ్వగానే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇలా ఓకేనా. ట్రయాంగిల్ షేపు మార్కెట్ ఇలా బ్రేక్ అవ్వగానే కిందకొచ్చేస్తదో లేకపోతే ఇట్లా పైకెళ్ళిపోద్దా అనేసి అనుకుంటారు. బట్ వాళ్ళ ఊహలో అట్లుంటది నార్మల్ పీపుల్స్‌ది. బట్ కానీ మార్కెట్ ఏం చేస్తారంటే ట్రాప్ చేస్తారు అంతే. ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఏం కావాలో మనీ అంతే. మనీ ఎక్కడుందో అక్కడికెళ్ళి ట్రాప్ చేస్తారు అంతే. ఇన్‌స్టిట్యూషన్ ఇంకేం లేదు మైండ్. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు అర్థమవుతాయి అవన్నీ ప్రాపర్‌గా. ఓకేనా. సో, రేపు ఏం జరగచ్చంటే మన మార్కెట్‌లో స్లైట్‌లీ మనకి గ్యాప్ డౌన్ అన్నా ఓపెన్ అవ్వచ్చు ఈ ఏరియాలో. ఓకేనా. లేదు మన లక్ ఉండిందనుకో ఎగ్జాంపుల్‌కి ఇక్కడే ఫ్లాట్‌గా ఓపెన్ అయితది. లేకపోతే ఇట్లా లిటిల్ బిట్ ఓపెన్ అయ్యేసి ఇది ఒక డే హై అనమాట. దీని మీద లిక్విడ్ ఉంటది. ఈ లిక్విడ్ మొత్తం తీసుకొని సో, దాని తర్వాత ఈ బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ నుంచి ఏమో చైన్ ఆఫ్ కట్లిస్తే మనం ట్రావెల్ ఉంటది. 1 మినిట్‌లా ఇక్కడ దాకా ట్రావెల్ ఉంటది. మోస్ట్‌లీ ఇది ఫస్ట్ టార్గెట్ మనకి. ఇన్‌కేస్ అది బ్రేక్ చేసినా మన ఫైనల్ టార్గెట్ ఇక్కడ ఉంటది. మోస్ట్‌లీ 400 పాయింట్స్ ఉన్నాయన్నమాట మనకి నిఫ్టీలో. ఓకేనా. ఇది చాలా పెద్ద ఎంట్రీ ఉంటది. మేబీ దీనికి ఏమన్నా న్యూస్ ఏమన్నా ఇంపాక్ట్ తోడైందంటే మాత్రం ఇది ఈజీగా వచ్చేస్తదన్నమాట. ఓకేనా. ఈ ఏరియా ఏదైనా ఇక్కడి నుంచన్నా ఫాలో అవ్వచ్చు. లేకపోతే ఇక్కడి నుంచన్నా ఫాలో అవ్వచ్చు. రేపు మార్నింగ్ నేను లైవ్ మార్కెట్‌లో మీకు డిసైడ్ చెప్తానన్నమాట చూసుకొని. ప్రెజెంట్ ఓకేనా. మన ఈ ఎంట్రీ అయితే టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింటానన్నమాట. ఓకేనా. సో, మనకి మిస్ అయింది బ్యాడ్ లక్ అని చెప్పేసుకొని. మేబీ ఇక్కడ గాని ట్యాప్ చేసి ఉంటే నేను పొజిషన్ తీసుకుంటున్న హోల్డ్ చేసి పెట్టేసుంటా. ఎందుకంటే మార్కెట్ కిందకొస్తుంది తెలుసు కాబట్టి అప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితారు. ఎగ్జాక్ట్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయొచ్చనమాట. సో, మన అన్‌ఫార్చునేట్ అలాంటి అవకాశం అయితే ఏమీ లేదు మనకి. సో, ఇది. మరి ఇన్ కేస్ రేపు మార్నింగ్ ఏం జరగచ్చు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందకి ఫాల్ అయ్యి సో, అగైన్ మళ్ళీ ఇక్కడ లిక్విడ్ తీసుకొని మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ ఏమైనా మళ్ళీ ఉంటే ఇది మళ్ళీ ఇంకో ఫాల్ ఉంటదనమాట. సో, ఓకేనా. మనకి రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి ఒక ఎంట్రీ ఉంటది. ఇక్కడి నుంచి ఒక ఎంట్రీ ఉంటది. బోత్ ఎంట్రీస్. లేదు మన బ్యాడ్ లక్ ఉందంటే ఇక్కడ ఓపెన్ అయ్యారనుకో ఓన్లీ ఈళ్ళు కావాల్సిన ఒక చిన్న ఇన్‌బాలన్స్ ఫిలప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ అయిపోతారు. సో, అట్లా రేపు మార్నింగ్ నేను క్లారిటీగా చెప్తాను మీకు లైవ్ క్లాస్‌లో. లైవ్ సెక్షన్‌లో చాలా మంది జాయిన్ అవ్వండి. ఓకేనా. మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను అన్నమాట నేను. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసామంటే మనం ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు నేను ఇందాక గీసాను కదా! సేమ్ మెథడ్ నేను గిఫ్ట్ నోట్‌లో మన రెండోతో ఉంటది. ఇక్కడ క్యూఎంఎల్ అంటే ఏం లేదు. ఇది జపనీస్ యూజ్ చేసే ఒక మెథడ్ అనమాట. క్యూఎంఎల్ అని చెప్పేసుకొని ఇది మా స్టూడెంట్స్‌కి చెప్పుంటాను. సో, ఇది మీద సప్లై ఉంది. సో, ఆ సప్లై లిక్విడ్ ఉంది. లిక్విడ్ తీసుకొని మార్కెట్ అనేది చైన్ పెట్టి డ్రాప్ అవుతారు. ఇది ఉంది కదా! ఇది ఇన్‌కేస్ ఇది ఒక స్టాపింగ్ పాయింట్‌గా ఉండి ఇక్కడ ఈరోజు నైట్ అంతా చెప్తున్నాను వినండి. ఈరోజు నైట్ అంతా మార్కెట్ 2 దాకా రన్ అయితది. ఇలా మీకేమన్నా కన్సాలిడేషన్‌లో పెట్టేస్తే రేపు మార్కెట్ మనకి పక్కా పుట్ సైడ్ మనకి డ్రాప్ ఉంటది. మనకి హోల్డ్ చేసుకొని పెద్ద ఎంట్రీస్ తీసుకోవచ్చు ఈడ అట్లా ఓకేనా. లేదు మన కర్మ లేదనుకో ఇక్కడి నుంచి మళ్ళీ పడిపోయామనుకో నైటే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. ఏం చేయలేం ఇంకా. ఓకేనా. సో, ఇది ప్రెజెంట్ ఉన్న ఎంట్రీస్ అయితే. సో, మీరు ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇప్పుడు మీకు చిన్న లాజిక్ ఏందంటే మీకు కిందికి పోద్దా, పైకి పోద్దా అనేసి మీరు ఏదో ఒక గుడ్డిగా చెప్పేయొచ్చనమాట. ఏదో కొన్ని కాన్సెప్ట్‌లు పెట్టేసుకొని. బట్ మోస్ట్‌లీ ఇంకోటేందంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలనేది మీకు తెలీదనమాట. మా స్టూడెంట్స్ తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నేను తీసుకొచ్చి పెట్టేస్తాననమాట టెలిగ్రామ్‌లో ఇక్కడ ఎంట్రీస్ తీసుకోండి అని చెప్పేసుకొని.
సో, వాళ్ళు మా స్టూడెంట్ తెలుసు ఇక్కడ ఎలాంటి సినారియోస్ జరిగితే మా ఎంట్రీస్ తీసుకోవాలో మా స్టూడెంట్ తెలుసు. సో, మీకు తెలీదు కాబట్టి ఏం చేస్తారంటే మీరు మిస్టేక్ చేసేస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకున్న స్టాప్ లాస్ పడిపోయింది అనేసి ఉంటది. అట్లా మిస్టేక్స్ జరిగిపోతాయన్నమాట ఓకేనా. సో, మా స్టూడెంట్స్ తీసుకోవడం వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ డైరెక్షన్స్ అనేది చెప్పేయచ్చు. ఇట్లా ట్రెండ్ లైన్ షేపు, అది షేపు ఇది చెప్పేయచ్చనమాట. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ తెలీదు. ఆ ఎగ్జిక్యూషన్ అవన్నీ నేర్చుకోవాలంటే మీరు కోర్సెస్ ఉన్నాయి. నేను చెప్తాను ఓకేనా. మీరు యాక్చువల్‌గా ఏదైనా కోర్సెస్ నేర్చుకున్నారంటే మీకు ప్రాపర్‌గా అన్నోటి ప్రశాంతంగా సంపాదించుకోవచ్చు మనీ అనేది. మీరు కోర్స్ చేసుకోలేదు లేకపోతే నేర్చుకోలేదనుకో మీరు మనీ లాస్ అయితూనే ఉంటారు చెప్తున్నాను నేను. ఓకేనా. ఎందుకంటే మీకు లైవ్ క్లాస్‌ని ఒక డెమో క్లాస్ చేసుకున్నప్పుడన్నా మీకు చెప్తాను. దాంట్లో మీకు క్లారిటీ వస్తది ఫుల్‌గా. అప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేసి మీకు చెప్తాను నార్మల్‌గా. ఓకేనా. సో, ఈరోజు టాపిక్ అయితే ఇదే అనమాట ప్రెజెంట్. ఇంకా వేరే మాట్లాడుకోవాలనుకుంటే ఇన్‌కేస్ మన బ్యాడ్ లక్ ఉండి ఇన్‌కేస్ ఇవన్నీ బ్రేక్ చేసి పడేసారనుకుందాం. ఇది వచ్చి ఫేర్వెల్ గ్యాప్‌ని తిరిగారనమాట. 30 మినిట్స్ ఫేర్వెల్ గ్యాప్ ఇది. కానీ తిరిగారనమాట ఇది. ఓకేనా. సో, ఇన్‌కేస్ ఈ బోత్ ఉన్నాయి కదా! ఈరోజు నైట్ సంథింగ్ చెప్తున్నా. ఈ బోత్ మనం లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి రేపు మార్నింగ్ ఈ ఒక 30 మినిట్స్ సప్లై ఉందన్నమాట. ఇక్కడ నుంచి ట్యాప్ చేసి ఇక్కడ నుంచి కూడా ఫాల్ ఉండొచ్చు మనం చెప్పలేము ఇలా. ఎగ్జాంపుల్‌కి ఇలా ఉంటది. ఇది లిక్విడ్‌గా ఫార్మ్ తీసుకొని ఇక్కడ డే టైమ్ ఫ్రేమ్‌లో షేర్ జరిగి మనకు ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, మోస్ట్‌లీ మార్కెట్‌లో వచ్చి వెయిటింగ్ అనమాట. ఇలా లిక్విడ్ లేదు కాబట్టి ఫార్మ్ చేస్తారు లిక్విడిటీ అంతే. లిక్విడిటీ లేకపోతే లిక్విడిటీ కోసం మార్కెట్ స్టడీస్‌లో ఉంటది. సో, మనం చెప్పేయచ్చు ముందుగానే స్టడీస్‌లో ఉంటది, ఎక్కడ ఉంటదని చెప్పేసుకో అంతే. ఓకేనా. సో, అదే అనమాట ఈరోజు టాపిక్కు. రేపు ఎంట్రీస్ తీసుకున్నాను మీరు చూసుకొని. ఓకేనా.